హాయ్ అండి, నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. చాలా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళకి ఇది మంచి వంట. ఇది చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని తయారు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. హాఫ్ తెల్లవాయి, హాఫ్ ఇంచు అల్లం ముక్క, 4 లవంగాలు, కొద్దిగా ఇదండి చెక్క, ఒక 3 ఏమో ఇలాచి అండి, కొన్ని పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, టమాటాలు, కారం పొడి, కొత్తిమీర, కావలసినంత ఉప్పు. ముందుగా ఒక బౌల్లో నేను 1.5 కప్పు తీసుకుంటున్నానండి మిల్ మేకర్ని. అందులోకి మిల్ మేకర్ మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను. హాట్ వాటర్ అండి. హాట్ వాటర్ వేయడం ద్వారా మనకి తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఇలా ఒక ముక్కను తీసుకుంటున్నాను. ఒక మిల్ మేకర్ని ఇలాగ పట్టుకొని చూస్తే ఇలా మెత్తబడిపోయింది. మనకి కూరకి ఇది రెడీ అయిపోయిందండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఇలాగ వాటర్ని పక్కగా అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందామండి. తీసేసుకున్న దాన్ని ఇందులో వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగ నేను చూపించిన విధంగా చేయండి. సిమ్లో పెట్టుకోనండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, తెల్లవాయి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, అలాగే 2 ఆనియన్స్, ఇంతే అండి. ఇంకా చాలు. ఇవన్నీ రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క, ఇలాచి, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనము సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. హై పెట్టద్దండి, మాడిపోతుంది, చేదు వచ్చేస్తుందండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతి కూర వేస్తున్నాను, అంత ఎక్కువ అవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని వేయించిన తర్వాత టమాటా పేస్ట్ మనం చూయించామే, ఆ టమాటాలన్నిటిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలాగ వేసి ఒక 30 సెకండ్స్ మగ్గించుకుందాం. ఇలాగ ఆయిల్లో సిమ్లోనే పెట్టుకోనండి, లేకపోతే అడుగంటిపోతుంది, కూర బాగుండదు. అలాగే కావాల్సినంత కారం పొడి, సాల్టు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకుందాము. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత మనము డ్రై చేసుకున్నటువంటి ఈ మిల్ మేకర్ని అంతటిని ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఇలాగ నేను చూపించిన విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను, 1/2 గ్లాస్ అంతే, చాలా ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత నేను పెరుగు 1/2 కప్ చూయించాను కదండి, అదంతా కర్డ్ వేసేసుకోనండి. చాలా బాగుంటుంది. మనం ఈ కారము ఘాటుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలాగ హై ఫ్లేమ్లో ఒక 20 సెకండ్స్ ఉడికించుకున్న తర్వాత పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకుందాం. అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఈ కర్రీని తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.